నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే డ్రగ్స్ కేసుల్లో ఎవరిని వదలవద్దని అధికారులను ఆదేశించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కేసుకు సంబంధించి సెలబ్రిటీలు ఎవరున్నా సరే వదిలిపెట్టవద్దునని నార్కోటిక్స్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ అమ్మాలన్నా డ్రగ్స్ పేరెత్తినా భయపడేలా చేయాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి. యాంటీ డ్రగ్స్ టీములు ఏర్పాటు చేయాలన్న సీఎం, తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి. నూతన చట్టాలపై అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం. నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలని అన్నారు. దానిలో భాగంగా జిల్లా పరిధిలోని అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించేలా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ అధికారికి, సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు, ఛార్జిషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు, చేర్పులు చేశారని అన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని అన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి అంశాలలో శాంతి భద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నూతన అంశాలను క్రమశిక్షణతో నేర్చుకోవాలని సూచించారు. ఎంతకాలం పాటిస్తున్న పాత విధానాలలో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదని, నూతన శిక్షణల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని సిపి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ పోలీస్ అకాడమీలో నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్ల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ కిరణ్ కుమార్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ రోజున చేయాల్సిన పార్కింగ్, మొబైల్ డిపాజిట్ సెంటర్, ఫుడ్ కౌంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన లైవ్ సైన్స్ బ్లాక్ను, కౌంటింగ్ హాల్ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పరిశీలించారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆధునీకరించిన గదులను జిల్లా కలెక్టర్ సృజన ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆర్డీఓ మధుసూదన్ రావు, ఆర్ఎండ్బి ఎస్సీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహించనున్న సందర్భంగా జిల్లా భద్రతా ప్రణాళిక అమలుపై పోలీస్ సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సింధు కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పాల్గొన్నారు. మండలంలోని హరినగర్ గ్రామంలో సోమవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో 1 లక్ష విలువ చేసి దుస్తులు, వంట సామాగ్రి, ధాన్యము కాలి బూడిదైపోయాయి. గ్రామస్తులు వివరాల మేరకు గ్రామానికి చెందిన సవరం నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో మంటలు వ్యాపించి గుడిసె పూర్తిగా దగ్ధమైపోయింది. గ్రామస్తులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారని అన్నారు. కట్టుకున్న బట్టలతో బాధిత కుటుంబం అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారని, వారికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాసుల కోసం కోతలు. ప్రైవేట్ హాస్పిటల్స్లో గర్భిణీలకు సిజరీన్లు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద అధిక బిల్లులు వసూలు కోసం అవసరం ఉన్నా లేకున్నా సిజరీన్లు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ విషయంపై జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలోని
104 ఆసుపత్రులను పరిశీలించగా 99 హాస్పిటల్లో సిజరీన్లు అధికంగా చేస్తున్నట్టు గుర్తించారు. రోగుల నుంచి వేలాది రూపాయలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోగ్య శాఖ నివేదికలో తేలింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవి దర్శనం కొరకు శ్రీశైలం విచ్చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సతీమణి 2 కుమారులు కుటుంబ సతీ సమేతంగా ఆగమనం చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కాసేపు రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. శ్రీశైలం ఆలయ అధికారులు శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబదేవి దర్శనం చేయించి వారికి పట్టు వస్త్రాలతో తీర్థ ప్రసాదాలు అనంతరం శివాజీ మ్యూజియం సందర్శించారు. అనంతరం మధ్యప్రదేశ్కు తిరిగి బయలుదేరి వెళ్లారు. నమస్కారం. నిన్నటి రోజున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయానికి దర్శనానికి రావడం జరిగింది. వారిని భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు గారు, మా ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు గారు, అలాగే నేను వన్నెలపల్లి కన్వీనర్గా వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కుటుంబ సమేతంగా వచ్చి మన శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున దర్శనం చేసుకున్నారు. వారి దర్శనం అనంతరం మన రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ చాలా దుర్మార్గమైనటువంటి పోలింగ్లు రోజున ఈ ఈవీఎంలు పడగొట్టడము ఇటువంటివి పునరావృతం అయితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలవాలి. ఇప్పటికే మీ రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్నది. మీరందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేయాలి. ఎందుకంటే ఈవీఎంలు పలుకొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇటువంటి దుస్సాహసాలు పాల్గొనడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి చాలా బాధాతీతమైనటువంటి మనసుతో చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కోరేదేమంటే, ఇప్పటికే ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతూ శ్రామికులు, కర్షకులు అందరూ కూడా గత ప్రభుత్వంలో పూర్తి నష్టపోయి ఉన్నారు. మళ్ళీ ఇలాంటి అరాచకాలు జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు రేపు కౌంటింగ్లో ఖచ్చితంగా అరాచకం చేయాలన్న ఒక దృక్పథంతో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందుకుంటారు. కావున ఆ కౌంటింగ్ రోజున విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు నగరంలో జిల్లా ఉషా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను విజేతలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బెల్టులను ప్రదానం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో బాలిక విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరమని అన్నారు. కరాటేలో సాధన చేసిన విద్యార్థులు విభిన్న రకాల బెల్టులను సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగి దేశానికి సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులకు కరాటీలో ఉత్తమ శిక్షణ ఇస్తున్న ఉషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులను డాక్టర్ పి చంద్రశేఖర్ అభినందించారు. చిన్నారులు 4-5 నెలల పాటు వాళ్ళు అన్ని పంచెస్, కిక్స్, బ్లాక్స్, ఎల్బోస్, కటాసు, కిక్ బాక్సింగ్ ఈవెంట్స్లో అంతా పాల్గొని నేర్చుకొని ఈరోజు మీకు ఎగ్జామ్ పెట్టినాము. ఈ పరీక్షల్లో మీరు సాధించిన బెల్టులని ఈరోజు ముఖ్య అతిథి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ గారు మీకు బెల్టులు ప్రదానం చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన హార్ట్ అండ్ బ్రెయిన్ స్పెషలిస్టు డాక్టర్ చంద్రశేఖర్ క్లాప్ కొట్టండి. సార్ గారికి మనం ముఖ్య ప్రదానం చేస్తాం. ఇటుకెళ్ళి చూడండి, బొగే కనిపించండి పాప, ఇటు జరుగు, ఇక్కడ చూడండి పాప, అందరు ఇక్కడ చూడమ్మా. రెడీ సార్, ఇక్కడ ఓకే సార్. Good morning everybody. Good morning children. And ఈ రోజున నేను 2 months 3 months బ్యాక్ రావడం జరిగింది. కరాటే శ్రీనివాసులు వాళ్ళ టీము, సాయిబాబా అయితే ఏమి కానీ మిగతా వాళ్ళంతా కూడా బాగా ట్రైన్ చేస్తున్నారు. సో మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరాటే ముఖ్యంగా ఆడపిల్లలకు, గర్ల్స్ స్టూడెంట్స్కు సెల్ఫ్ డిఫెన్స్కు
చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దీనివల్ల కూడా మనకు ఇదే కాకుండా మీరు యోగా కూడా నేర్చుకోవాలి. సో దానివల్ల యోగా మెడిటేషన్ వల్ల కొంచెము మెంటల్గా ఇది ఉంటుంది. ఈ కరాటే కానీ ఉషు ప్రోగ్రామ్స్ వల్ల ఫిజికల్గా మీరు బాగా తయారవుతారు. డెఫినెట్గా ఇదంతా కూడా చాలా ఈ రోజున శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిమ్మల్ని అంతా కూడా బాగా ట్రైన్ చేసినారు. ఈరోజు అందరూ కూడా బెల్ట్ సాధించారు. మిగతా డిఫరెంట్ బెల్ట్స్ చెప్పడం జరిగింది. గ్రీను, రెడ్ ఇవంతా కూడా లాస్ట్ బ్లాక్ బెల్ట్ అనేది డెఫినెట్గా మీరందరూ సాధిస్తారని. ఇదే కాకుండా చదువులో కూడా రాణించాలి. అదే కాకుండా మనం మామూలుగా ఈ కరాటే ఇవంతా కూడా కాకుండా చదువు కూడా కాన్సన్ట్రేట్ చేసి మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, తర్వాత మీరంతా కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ముఖ్యంగా కావాలని, దేశాన్ని సేవ చేయాలని మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను. ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మెనూ ఛార్జీలు ప్రతి విద్యార్థికి 20 రూపాయలు కేటాయించాలని, కనీస వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలని, విద్యార్థులకు సోనా బియ్యాన్ని సరఫరా చేయాలని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న వంట పాత్రల వల్ల కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఒక విద్యార్థి కూడా భోజనం తినకుండా ఉండడానికి వీలు లేదని, అలా జరిగితే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని, ఉన్న దాంట్లో నాణ్యమైన భోజనం ఉండాలని, మిడ్ డే మీల్స్ కార్మికులకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారని, అదే సమయంలో కార్మికుల కష్టాలు, వారి డిమాండ్లను పరిష్కరించే విధంగా అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ఎంఈఓ ఆఫీస్ వద్ద కార్మికులు నిరసన చేశారు. నిరసన అనంతరం ఎంఈఓకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. సంఘం జిల్లా నాయకులు అత్తరునిసా, కె పద్మ, గణేష్, పద్మ, సరోజమ్మ, డబ్ల్యూ లలిత, సుశీలమ్మ, జిల్లా నాయకులు అత్తరునిసా, కె పద్మ, గణేష్, పద్మ, సరోజమ్మ, డబ్ల్యూ లలిత, సుశీలమ్మ, పందిపాడు సుశీలమ్మ, నరసమ్మ, రాజారమణి, జాలిని, లీలావతి, పెద్దనాగమ్మ, బాలమ్మ, నాగమణి, మాణిక్య, లక్ష్మీదేవి, పంచలింగాల షరీఫా, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పెద్ద వర్షం కురిసింది. వర్షం దాటికి శ్రీశైలంలో భక్తులు ఎక్కడున్నవారు అక్కడ షెడ్ల కిందకు పరుగులు తీశారు. భారీ వర్షం దాటికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వర్షాన్ని భక్తులు షెడ్లలో నుంచి ఆస్వాదించారు. శ్రీశైలం సున్నిపెంటలో, లింగలగట్టులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి క్షేత్రంలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుండి ఉక్కపోతగా ఉన్న సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులతో భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి వచ్చిన భక్తులు దర్శనానికి వెళుతూ అకాల వర్షం కురవడంతో రేకుల షెడ్స్ కిందకు పరుగులు తీశారు. మరికొందరు భక్తులు వసతి గృహాలకు పరిమితులయ్యారు. ఎండ, ఉక్కపోతకు గురైన స్థానికులు, భక్తులు భారీ వర్షం పడడంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలవడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైల క్షేత్రంలో విద్యుత్ను నిలిపివేశారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఓ హోటల్ను ఆశ్చర్యకరంగా ప్రారంభించారు. హర్ష అనే యువకుడు తన స్నేహితులతో కలిసి జైల్ బండి పేరుతో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రుచికరమైన వంటలతో హోటల్ను ప్రారంభించారు. అయితే హర్ష అనే యువకుడు మొదటిసారిగా నెల్లూరులో ఈ జైలు బండి పేరుతో హోటల్ను ప్రారంభించడంతో అక్కడ ప్రజలలో మంచి పేరు రావడం జరిగింది.
అయితే కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4లో మరో హోటల్ను జైల్ బండి పేరుతో ప్రారంభించారు. హోటల్కు వెళ్లిన వారికి దుబాయ్ గుర్తొచ్చేలా ఉంటుందని హర్ష చెబుతున్నారు. హోటల్ లోపలికి వెళితే అచ్చం జైలు గుర్తొచ్చేలా ఉండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మన కర్నూలు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ మనది ఏంటంటే నెల్లూరులో స్టార్ట్ చేసాం జైల్ మండి ది టేస్ట్ ఆఫ్ అరేబియన్ అనేది మనం నెల్లూరు నుంచి స్టార్ట్ చేసాం. నెల్లూరు నుంచి బెంగళూరుకి వచ్చాం. బెంగళూరు నుంచి ఇప్పుడు కర్నూలుకి థర్డ్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏంటంటే 20 టైప్స్ ఆఫ్ మండీస్ ఉన్నాయి. అందరి దగ్గర ఏంటంటే ఒక 2 or 3 టైప్స్ ఆఫ్ మండీస్, ఒక 5 టైప్స్ అంతే ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ ఉండదు. కానీ మన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 20 టైప్స్ ఆఫ్ మండీస్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రతిదీ ఒకదానికి సంబంధం లేకుండా 209 నుంచి అమౌంట్ మీకు 1899 వరకు అమౌంట్ అనేది మీకు ఉంది. సో వాటిల్లో మీకు అంటే సింగిల్ మండి, హాఫ్ మండి, ఫుల్ మండి అనేది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. వాటిల్లో సింగిల్ పర్సన్ వచ్చినా మీకు క్యాబిన్ అనేది ఇవ్వగలుగుతాం. 2 పర్సన్స్ వస్తే హాఫ్ మండి తీసుకుంటారు. మామూలుగా 3 పర్సన్స్ వస్తే ఫుల్ మండి తీసుకుంటారు. అది ఇంకా వాళ్ళకి ప్రతిదీ మేము మేనేజ్ చేసుకుంటాము. ఇప్పుడు మన స్టాఫ్ అంతా కూడా ఏంటంటే మంచిగా సర్వ్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మ్యాక్సిమం ఏంటంటే 12 నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 దాకా, మళ్ళీ 7 నుంచి 10-10:30 దాకా ఉంటుంది. అది మన ఈ జైలు మండి. ఐటమ్స్ ఐటమ్స్ వచ్చి మెయిన్ ఐటమ్స్ ఏంటంటే రారా మండి మన దాంట్లో స్పెషల్, రారా చికెన్ మండి, రారా సేమ్ అదే రారా మటన్ మండి బాగుంటుంది. చికెన్ F2 మండి అది నెక్స్ట్ లెవెల్. అది మటన్ మండి సేమ్ F2 మటన్ మండి కూడా సూపర్. మురుగు మసాలా మండి అని ఉంటుంది. మన కర్నూలు వాసులకి మ్యాక్సిమం స్పైసీ కావాలంటే మనం మురుగు మసాలా మండి చూస్ చేసుకోండి. ఇంకా అది మీరు కావాలంటే మేము ప్రతి దాంట్లో మీకు సజెషన్ అనేది మా వాళ్ళు చెప్తారు, మా సర్వింగ్ స్టాఫ్ చెప్తారు. మీకు స్పైసీ కావాలంటే స్పైసీ పెంచుకోవచ్చు, మామూలు మైల్డ్గా కావాలంటే మైల్డ్గా ఇస్తాము. అంటే అన్ని మండి అంటే అసలు మామూలుగా ఏంటంటే మీకు 0 అనేది ఉంటుంది, అంటే స్పైసీ అనేది ఎక్కువ ఉండదు. కానీ మీకు మండీలో కూడా స్పైసీ కావాలంటే మీరు మాకు కానీ చెప్తే మేము దాన్ని బట్టి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. స్పైసీ లెవెల్ పెంచాలన్నా తగ్గియాలన్నా మైల్డ్గా ఉండాలన్నా అది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కురవ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేశారు. 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు దాటిన దాదాపు 88 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను జిల్లా కురవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసుల ఆధ్వర్యంలో అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘం నాయకులు కృష్ణన్న, శ్రీనివాసులు, గుడిసె శివప్ప, రామచంద్రయ్య, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. తర్వాత అమ్మాయి విధాత్రి, తర్వాత బాబు ముందుకు మీరు అట్లా వెనుకున్నాడు. ఉన్నాలే బాబు కొద్దిగా ముందుకున్నాయా, కొంచెం ఎన్నికి ఉన్నా మేడం, కొద్దిగా ముందుకు రండి. మీరు కొద్దిగా వెనుకున్నాడు సార్. చూడండి. వెనకబడి బర్రెలు కాపురులుగానే మిగిలిపోయినాం. ఈ మధ్యకాలంలో కుర్రోళ్ళు చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏది వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా కూడా లాభసాయి లేవు. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు అమ్మేది కాదు, కొనేది కాదు. లైఫ్ మనసు ఉన్నంత వరకు చదువు ఉంటుంది. ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ భావి తరాలకు నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
పెద్దలకు నమస్కారం సార్. కర్నూలు జిల్లా కుర్ర సంఘం ఆధ్వర్యంలోన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి 88 మంది విద్యార్థులు 500 మార్కుల పైన వచ్చిన కుర్వ విద్యార్థులు 10వ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనుంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు. అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా 1, 2, 3 మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించినారనే దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. నా పేరు గుడిసె శివన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.